అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సామూహిక యోగా కార్యక్రమాన్ని జీఎం దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాకు రోజుకు 1 గంట సమయం కేటాయిస్తే ఎలాంటి జబ్బులు దరిచేరవని, యోగా ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని, యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. ఈ యోగా ద్వారా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, సంస్థలో పనిచేయుచున్న ఉద్యోగులు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. జీవితంలో చాలా ముఖ్యమైనది. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు. మరి గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. యోగా వలన ఇది దాదాపు 5000 సంవత్సరాలుగా మరి మనము భారతదేశము పాటిస్తుంది. ఈ యోగాని మనము ప్రతిరోజు చేయడం వలన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మనకు జబ్బుల నుండి కూడా మనము దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి ఇది యోగా ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే డ్రగ్స్ అనేది మహమ్మారి ఉందో దాన్ని దూరం కావడానికి మరి యోగా డైలీ మనము 2 అవర్స్ చేస్తే డెఫినెట్గా మనలో నూతన ఉత్తేజం కలుగుతుంది, మనకు ఎటువంటి జబ్బులు రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి మనకు పురాణ కాలం నుండి ఈ మెడిసిన్స్ ఇవన్నీ లేనప్పుడు సహజమైన పద్ధతుల ద్వారా మన బాడీని 100% ఫిట్గా ఉంచుకునే ఉత్తమమైన మార్గము. కాబట్టి మరి ఒకసారి సింగరేణి వ్యాప్తంగా గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరామ్ గారి ఆదేశం ప్రకారము మరి అన్ని ఏరియాలలో ఈరోజు